అందరికీ నమస్కారం। ఈరోజు వార్తలు। అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు అందరికీ నమస్కారం। ఈరోజు వార్తలు। అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల అసోసియేషన్ నాయకులు రామంజీ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గత ప్రభుత్వంలో అమలు చేసిన జీవోలను అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు। అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాలరంగన్న, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత అమలు చేయాలి గత ప్రభుత్వంలో జీవోలను ఇచ్చిన వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అమలు చేయాలి గత ప్రభుత్వంలో జీవోలను ఇచ్చిన వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అమలు చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు వెంటనే రాష్ట్ర యూనియన్స్ తెలియజేసిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత ఇచ్చిన జీవోల ప్రకారంగా జీవోలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు గుత్తి మున్సిపాలిటీ ముందర ధర్నా చేయడం జరిగినది। మా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు సారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ గారు తెలియజేసినది ఏమనగంటే ప్రతి మున్సిపాలిటీలో గత జరిగిన జీవోలను వెంటనే అమలు చేయమని మా గుత్తి మున్సిపాలిటీకి మాకు సందేశం ఇచ్చారు। ఆ సందేశం ఇవ్వడం వల్ల ఈరోజు మేము 26/12/2024 ధర్నా చేపట్టడం జరిగింది గుత్తి మున్సిపాలిటీలో। ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి? డిమాండ్స్ మా గత ప్రభుత్వంలో ఎక్స్గ్రేషన్ 75,000, 60 ఏళ్ళ రిటైర్డ్ అయిన వారికి ఎక్స్గ్రేషన్ 75,000, చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషన్ అమలు చేయమని ఇచ్చింది। సుప్రీంకోర్టు ప్రకారం ఇది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుచు దాని మీద మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగినది। నా పేరు మహేష్, గుత్తి మున్సిపాలిటీ పిహెచ్ వర్కర్ని, యూనియన్ లీడర్ని। గత ప్రభుత్వము 5 ఏళ్ల సంధిలో మాకు 2 జీవోలు పాస్ చేయడం జరిగింది। ఆ జీవోలు ఇంతవరకు అయింది, మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన బట్టి ఆ జీవోలని పట్టించుకునే నాదురే లేడు। గత ప్రభుత్వం 2 జీవోలు పాయింట్ నెంబర్ 1 వచ్చేసి చనిపోయిన వ్యక్తికి చనిపోయిన కార్మికునికి 2 లక్షల రూపాయలు అమలు చేయాలని ఒక జీవో రిలీజ్ చేసినారు। రెండో జీవో వచ్చేసి 60 ఏళ్ళు నిండిన కార్మికుడిని రిటైర్మెంట్ చేసి వారికి 75,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని దాని ప్రకారంగా అమలు చేసినారు। ఆ జీవోలో ఇంతవరకు అయింది మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు। ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని మా కార్మికుల సమస్యలను నెరవేర్చాలంటూ ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అన్నారు। ఇంతవరకు సమాన పనికి సమాన వేతనము రాలేదు। ఇప్పటి వరకు పర్మనెంట్ అంటున్నాము। గత 23 సంవత్సరాల మంది గుత్తి మున్సిపాలిటీలో 8 మంది పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా పర్మనెంట్ అవకాశం కూడా లేదు। ఈ అవకాశాలన్నీ మాకు కార్మికులకు అందజేయాలని కోరుతూ వినియోగించుకుంటాం। ఈ సీఎం కూడా మా కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం। కార్మికుల ఐక్యత
సార్ మాకు పుస్తకాలకి కొంచెం వెనక